అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం మళ్ళీ ఒకసారి ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే వచ్చేసినాం. ఈ రోజు అయితే ఏం అప్డేట్ ఉందో మీకైతే మొత్తం డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ అప్డేట్ అయితే ఇస్తున్నాను నేను, ఇందులో చూద్దాం. అందరికీ జై శ్రీ గణేష, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్నింగ్ టైంలో అయితే మనం వచ్చేసినాం మన అప్డేట్ కవర్ చేయడానికి. నిన్న అయితే నేను అప్డేట్ అయితే ఇచ్చిన, నిన్నటి అప్డేట్లో అయితే ఇవన్నీ లేకుండే. మొత్తం ఇక్కడైతే జాయింట్ అయితే చేసేసిర్రు. మనకు బేస్ అన్నమాట, బేస్కి సంబంధించిన జాయింట్స్ అయితే ఇదంతా మొత్తం చేసేసిర్రు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన లిఫ్టింగ్ పోల్ అయితే అటాచ్ చేసిర్రు, నిన్న లేకుండే. ఇది కూడా మొత్తం లోపలికి వెళ్ళి ఈ సైడ్ ఒకటి ఇంకా ఆ సైడ్ ఒకటి అయితే మన లిఫ్టింగ్ పోల్ అయితే అటాచ్ చేసిర్రు. ఇక మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు షెడ్కి సంబంధించిన పెద్ద కర్రలు అయితే వచ్చేసినాయి. దానికైతే పని అయితే షురు అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కట్టింగ్ అయితే జరుగుతుంది మన కర్రలకైతే. ఇక దొడ్డు కర్రలు అయితే ఉన్నాయి. నిన్న సాయంత్రం అయితే వచ్చింది ఈ కర్రలు, అప్పుడైతే అప్డేట్ ఇవ్వలేకపోయినా ఇప్పుడైతే మొత్తం అప్డేట్ అయితే ఇస్తున్నా మీకు. అవునా, షెడ్ పని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అవుతుంది ఈరోజు. ఓకే, మనకు షెడ్కి సంబంధించిన పనులు అయితే ఈ రోజు అయితే స్టార్ట్ అయితే అంట. మన వర్కర్స్ అయితే అడిగిన, ఇక్కడైతే మన దొడ్డు కర్రలు అయితే వచ్చేసినాయి. మొత్తం దొడ్డు కర్రలు అయితే ఉన్నాయి ఇక్కడ. నిన్న సాయంత్రమే వచ్చినాయి, నేను రాలేకపోయినా, అప్డేట్ ఇవ్వలే. ఇక్కడ చూసుకోండి మన దొడ్డు కర్రలు. మన వినాయకుని పోస్టర్ అయితే కొంచెం సైడ్కి అయితే పెట్టేసిర్రు, ఎందుకంటే మన కర్రలు అయితే అక్కడ ప్లేస్లు అయితే వచ్చేసినాయి. ఇక షెడ్ అయితే కట్టడం షురు అయిపోతుంది ఈ రోజు అయితే. షెడ్ అయితే ఎట్లయితే కట్టడం షురు అవుతుందో అన్ని పనులు అయితే ఫాస్ట్గా అయితే జరుగుతాయి. మీకు తెలిసినట్టే మన లిఫ్టింగ్ పోల్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. లిఫ్టింగ్ పోల్స్ అయితే పెట్టేసిర్రు. ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే వర్క్ అయితే జరుగుతుంది. మనకు ప్రతి ఒక్క రాడ్కి అయితే జాయింట్ అయితే చేస్తున్నారు. పైనుంచి కింద దాకా అయితే మనకు వెల్డింగ్ వర్క్స్ అయితే బ్యాక్లో అయితే జరుగుతున్నాయి. మన వినాయకునికి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు జాయింట్స్ అయితే జరుగుతున్నాయి. కింద మన లిఫ్టింగ్ పోల్ దగ్గర అయితే జాయింట్ చేస్తుర్రు. మొత్తం వెల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే మన వినాయకునికి ఈ లిఫ్టింగ్ పోల్సే మొత్తం సపోర్ట్గా ఉంటాయి. దీంతోనే మన వినాయకుని వెయిట్ మొత్తం లిఫ్ట్ చేస్తారు. ఇక ఇక్కడ చూసుకుంటే బ్యాక్ వ్యూ అయితే చూసుకోండి. లిఫ్టింగ్ పోల్కి అయితే మొత్తం జాయింట్స్ అయితే చేస్తారు. నిన్న మనకు 8 దాకా అయితే వర్క్స్ ఆపేసారు. ఇప్పుడు మార్నింగ్ 5 o'clock నుంచి అయితే మనకు వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. సాయంత్రం కొద్దిసేపు ఆపేస్తారు, మన వర్కర్స్ అయితే డిన్నర్కి వెళ్తారనమాట. అందుకే మన వర్క్స్ ఆపేసి ఇప్పుడు పొద్దున 4 లేకుంటే 5 నుంచి అయితే షురు అవుతాయి వర్క్స్. మనకు మెయిన్ పోల్కి అయితే బేస్కి అయితే కింద నుంచి వెల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. మనకు ప్రతి ఒక్క జాయింట్కి అయితే కొంచెం గట్టిగా అయితే వెల్డింగ్ చేస్తారు, ఎందుకంటే మన వినాయకుని వెయిట్ చాలా ఎక్కువ హెవీ ఉంటుంది కాబట్టి. అందుకే అన్ని జాయింట్స్ అయితే చూసుకొని అయితే చేయాలి. ఇక ఎట్లయితే మన షెడ్ పని షురు అవుతుందో అట్లయితే మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తా. కొంచెం స్టే ట్యూన్గా ఉండండి, తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
అప్పుడే సార్ చెప్పు ఎంత కొలుసుకురాపు బాబా అన్నాడు. ఎంతో కొలుసుకురా అన్న వాళ్ళే ఎంతో చేయరాదు సార్ ఒక ఇంత చూపిస్తాడు. ఇట్లా పట్టుకపోయి గింజలు అయితే చూపెట్టింది ఎంత ఉంది చేయాలి సార్ ఇంత ఉంది సార్ ఇంత అంటే ఎంత అది కదా ముఖం చూసింది. ఈయన మందపల్లి సాగర్ ఉండో చూసాను కవర్ బోట్ ఎక్కిస్తాను లోపల డోర్ దగ్గర దాసగారిని ఏం చేసి ఉడిపించింది ఇప్పుడుతో కింద ఇంకా మెతులు ఎవరు సార్ ఇట్లా అలా పోయినా ఏ